మా ఇంటి దగ్గర ఉన్న పొలంలో ఇలా గ్లాస్ బాటిల్స్ ఎందుకు కట్టారా అనుకున్నా. తర్వాత అర్థమైంది, ఈ గ్లాస్ బాటిల్ సౌండ్స్కి ఏ పక్షులు కూడా ఆ విత్తనాలు తినడానికి రావంట. ఈ ఐడియా ఏదో చాలా బాగుంది కదూ. ఈ ఐడియాస్ మీకు ఇంతకుముందే తెలుసా? అలాగే మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు చింతపండు గుజ్జు చేసి ఇయ్యండి అక్క అని అడిగితే, నేను చింతపండు గుజ్జు చేద్దామని కొంచెం చింతపండు వేసుకుని అది మెత్తగా దంచుకున్నాక అవన్నీ తొక్కలు గింజలు తీసేసి దంచుకోవాలి. ఇలా దంచుకున్నాక కొంచెం బెల్లం వేసేసి అది కూడా మెత్తగా నలిగేదాకా దంచుకోవాలి. ఈ బెల్లం మొత్తం కూడా నలిగిపోయాక కొంచెం షుగర్, 1 టీ స్పూన్ షుగర్ చాలు, ఆ షుగర్ కూడా వేసేసుకుని దంచుకోవాలి. తర్వాత సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసేసుకుని మొత్తం మళ్ళీ ఒకసారి దంచుకోవాలి. అదంతా కలిసేలా దంచుకుని చెక్క స్పూన్కి పెట్టి తినేయడమే. ఇవన్నీ చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదా, అందుకే నన్ను చేయమని అడిగారు. ఇవి జామాకులో వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది.